పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ జ్ఞానవాణి శ్రోతలకు అభిమానులకు శుభ ఆశీస్సులు. ఈనాటి ధ్యాన వచనములు పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు. ధ్యానాంశము: క్రీస్తు ప్రభు గెత్సెమనిలో ఆవేదన చెందుట. వానమేఘి రాత్రియందు వాగ చెందే జేసువు తాన రక్తమేచే మాచే తాన తండ్రిన్ వేడుచు మన పాపములనెత్తి మనుష్యావతారము వినుమెంతో బాధ పొంది విలపించినాడయ్యో. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆవేదన చెందే సందర్భం వచ్చే ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారు లేదా పరిస్థితులు చేయి విడిచినప్పుడు, నమ్మిన వారు మోసం చేసినప్పుడు, మరియు అనుకున్న మంచి పనిని చేయలేనప్పుడు మనసు ఆవేదన చెంది చింతతో నిండిపోతుంది. అటువంటి ఒక వేదన భరితమైన సంఘటన క్రీస్తు ప్రభుని జీవితంలో కూడా జరిగింది. తాను నమ్మిన, ప్రేమించిన, ఆదరించిన శిష్యులు కష్టాల సమయంలో క్రీస్తు ప్రభుని వదిలివేశారని తెలిసి ఎందరో రోగాలను స్వస్థపరిచి పిశాచుల నుండి విముక్తి కలిగించిన న్యాయపీఠం ముందు ఆయనకు సిలువ వేయుడి, సిలువ వేయుడి అనే కేకలు ఆయన హృదయానికి తాకి బ్రద్దలు చేస్తూ ఉంటే ఆ వేదన వర్ణనాతీతం. తాను ప్రేమించిన ప్రియ శిష్యుడు ఆయన ఎవరో నేను ఎరుగని అని ముమ్మార్లు బొంకుతాడని తెలిసి ఇన్ని సమస్యలు, శోధనలు, వేదనలు చుట్టుముట్టి వేధిస్తూ ఉంటే తండ్రి దేవుని ప్రార్థించుటకు గెత్సెమని తోపులో ప్రవేశించి తనతో కలిసి మీరు కూడా ప్రార్థించండి అని తన శిష్యులను కోరితే క్రీస్తు అనుభవించే శ్రమలు ఎరుగని శిష్యులు హాయిగా కునికి నిద్రించారు. ఇటువంటి విషమ పరిస్థితిలో క్రీస్తు ప్రభుని శిష్యులు వెంట ఉన్నా ఆయన ఒంటరిగా మిగిలారు. ఈ బాధ ఎవరితో చెప్పుకోగలరు? ఎవరికి వివరించగలరు? అందుకే తండ్రి దేవుని ప్రార్థించారు. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను, అంటే ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించండి అని విలపించారు. ఆ సమయంలో ఆయన దేహం నుండి చెమట బిందువు రక్తధారలై భూమిని తాకాయి. మనిషి జీవితంలో ఇటువంటి ఒక బాధ, కష్టం, ఒంటరితనం అనుభవించే కాలం వస్తే నన్ను చూసి నా నుండి మీరు ఊరట చెందండి, మీరు ప్రార్థించండి, తప్పక మీ ప్రార్థన ఆలకింపబడుతుంది అని క్రీస్తు ప్రభు మనకు ఓదార్పునిస్తున్నారు. మన బాధలలో ప్రభువా నాకు తోడుండండి అని పిలిస్తే పలికే దేవుడు మనకుండగా భయమెందుకు, స్వార్థం, అసూయలెందుకు, ద్వేషాలెందుకు, కోపం, పగ, ప్రతీకారాలెందుకు, కులం పేరిట, మతం పేరిట, ప్రాంతాల పేరిట ఈ అగ్నిహోమాలెందుకు, చివరికి సమిధలమై మట్టిలో కలిసిపోయేదెందుకు? అందుకే క్రీస్తు మన అందరి కోసం మన పాపాల పరిహారార్థమై బలి అయినాడు. క్రీస్తు ప్రభు మన పాపాల కొరకు ప్రార్థించి తన తండ్రికి తన ప్రాణాలను అర్పించారు. మన జీవితాలను ఉద్ధరించారు. మనలను జీవితులను చేయుటకు పునరుత్థానులై దేవుని సన్నిధిలో మనకు మోక్షద్వారం తెరిచారు. ఆయన ప్రియబిడ్డలమైన మనం
మన పాపాలకు విడుదల కోరుతూ పశ్చాత్తాప హృదయులమై అనుక్షణం ప్రార్థించాలి. కనుక ఇప్పుడు మనమందరము ఒకే మనసు కలిగి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా పరమతండ్రి, నీ కుమారుని బలియాగం మా అందరి జీవితాలను పరిశుద్ధత వైపు నడిపించి మాలో అసూయ ద్వేషాలను తీసివేసి మాలో శాంతిని స్థాపించండి. ఆ శాంతిలో మేమంతా ఒకే కుటుంబంగా జీవించి ఒకరితో ఒకరు సోదరభావం కలిగి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ నీ ప్రేమను కరుణను ప్రకటించే నీ యొక్క శాంతి రాజ్యమును స్థాపించే మంచి మనసును కృపను మాకు ప్రసాదించండి తండ్రి. ఆమెన్.